హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నావు మోక్షు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాము. పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. సో సాడా, సో హ్యాపీయా? సో సాడ్. స్కూల్ ఎందుకు? అవునా, స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. పిల్లలకి బుక్స్ ఇట్లా తీసుకోవడము, అందరికీ బ్యాగులు, బుక్స్, షూ అన్నీ అయితే తీసేసుకుంటున్నాము అందరం. సో మేము కూడా డిమార్ట్కి అయితే వెళ్ళాము. మా పిల్లలకి ఏమేమి కొన్నాము అనేది మీకు అన్నీ చూపిస్తాము, చూసేయండి. ఫస్ట్ అయితే ఇవన్నీ చూడండి, మా మోక్ష అయితే లైన్గా పెట్టేసింది. ఒక్కొక్కటి అయితే మీకు అయితే చూపిస్తాము మేము ఏమేమి తీసుకున్నామో స్కూల్ కోసం. వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకి స్కూల్కి సంబంధించినవి మాత్రమే తీసుకున్నాము. సో అవి ఏంటిగా మనం చూసేద్దాం. ఫస్ట్ వన్ అయితే ఇప్పుడు ప్యాడ్స్, ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా పిల్లలకి. సో చెరొకటైతే ప్యాడ్ తీసుకున్నాము. మా మోక్షకి అయితే డోరామ్యాన్ ప్యాడ్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ మహానికి చోటా భీమ్. సో ఇద్దరికైతే చెరొక ప్యాడ్ అయితే తీసుకున్నాము. స్టార్ నీకు డోరామ్యాన్, బ్యాక్ సైడ్ కూడా డోరామ్యాన్. క్యాట్, టాకింగ్ క్యాట్, హార్ట్. సో ప్యాడ్స్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి కొత్త ప్యాడ్లు అయితే చెరొకటి తీసుకున్నాము. నెక్స్ట్ ఆ పక్కకి పెట్టేయండి, ఆ పక్కకి పెట్టండి, ఆ పక్కకి పెట్టేయండి. నెక్స్ట్ అయితే మా మోక్షకి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము. సో దాంతోపాటు లంచ్ బాక్స్ కూడా వచ్చింది. లంచ్ బ్యాగ్ కూడా వచ్చింది. బ్యాగ్ అయితే స్పైడర్ మ్యాన్ బ్యాగ్ అండి, చాలా బాగుంది. స్పైడర్ మ్యాన్, ఆమెకు స్పైడర్ మ్యాన్ అంటే నీకు ఇష్టం. సో ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము. లైట్ వెయిట్గా ఉందండి. ఆమెకు పాత బ్యాగ్ ఉండే కానీ చాలా వెయిట్ ఉండే. ఆ బుక్స్ వెయిట్ ఈ వెయిట్కి చాలా అయిపోయింది. మా హనీకి కూడా బ్యాగ్ తీసుకున్నాము. సో కొత్తది ఉంది కాబట్టి ఆమెకు ఆల్రెడీ ఇప్పుడైతే తీసుకోలేదు. మా మోక్ష చినిగిపోయింది కాబట్టి మళ్ళీ కొత్త బ్యాగ్ అయితే తీసుకున్నాము. సో స్పైడర్ మ్యాన్ బ్యాగ్ చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. సో దాంతోపాటు ఈ బ్యాగ్ కూడా వచ్చేసింది ఒకటి. నెక్స్ట్ ఇదైతే స్కూల్ బ్యాగ్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే మా మోక్షికి ఒక వాటర్ బాటిల్ ఎప్పటి నుంచో అడుగుతుంది పాపం, వేరే తీసుకోమని. ఇంతకుముందు అయితే వేరే తీసుకున్నాము. సో ఇప్పుడైతే వేరే తీసుకున్నది. సో ఆమెకి ఇట్లా వాటర్ తాగేది కావాలి అంట. ఇలా వాటర్ వస్తే ఇలా నుంచి వస్తాయి కదా, మనం ఇట్లా తీరుస్తుంటే. ఈ బటన్ ఆన్ చేస్తే ఇట్లా తాగొచ్చు. సో ఇట్లా తీసేయచ్చు. అలా వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ పోసుకొని దీంతో ఇలా పైప్ వచ్చింది కదా, పైప్తో మనం బయటికి తాగొచ్చు. ఇది కూడా ఒక బొమ్మలానే ఉందండి బాటిల్ కూడా. పెడితే చెప్తా అండి, మీకు పెట్టి చూపిస్తా. ఇది కూడా ఒక బొమ్మ అయిపోతుంది చూడండి. ఇది బొమ్మ, ఇది కూడా ఒక బొమ్మనే చూడండి. అందుకే ఈ బాటిల్ తీసుకుంది, ఇలా కూడా బొమ్మే కావాలని. సో ఇదైతే ఒక వాటర్ బాటిల్ మా మోక్షకి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే పిల్లలకి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కదండి. ఎరేజర్, షార్ప్నర్స్, పెన్సిల్స్ మస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మేమైతే ఇవైతే తీసుకున్నాము. ఇద్దరికి యూజ్ అవుతాయి కదా అని. సో ఇద్దరికి యూజ్ అవుతాయి కదా అని ఇవైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కంపాక్స్ అండి. కార్ కంపాక్స్ అయితే తీసుకుంది. ఇది ఓపెన్ చేయమ్మా. కార్ కంపాక్స్ అండి. పోయినసారి అయితే బస్సు కంపాక్స్ మా ఇషిత కొనుక్కుంది, మళ్ళీ ఈసారి వేరే కంపాక్స్ కొనుక్కుంది. సో బస్సు ఉంది కదా అని మేము కార్ కావాలని ఇచ్చింది. సో అందుకని మేమైతే ఈ కార్ కంపాక్స్ అయితే తీసుకున్నాము. కింద చూడండి మనకు వీల్స్ కూడా ఉన్నాయి, ఇట్లా అంటే పోతుంది. సో దీంతో ఆడుకోవచ్చు. సో దీంట్లోనే అయితే ఓపెన్ చేసి చూపి.
ఇంకా మా మోక్ష అయితే ఆల్రెడీ పెట్టేసుకుంది, దొంగ నాకు చెప్పకుండా పెట్టుకున్నది. ఆల్రెడీ అయితే కంపక్స్ అన్ని పెట్టేసుకుంది. ఇలా టూ అయితే వచ్చాయి పైన అండ్ కింద పెట్టుకోవచ్చు, పైన పెట్టుకోవచ్చు. ఆమె అయితే ఆల్రెడీ అన్ని సర్ది పెట్టేసుకుంది. సో ఇదైతే మా మోక్ష కంపక్స్, కార్ కంపక్స్. ఎట్లుంది మోక్ష, ఇది నీకు ఇష్టమేనా? ఆడుకుంటావా స్కూల్లో దాంతో? చదువుకోవాలి, అది పక్కకి పెట్టి చదువుకోవాలి. నెక్స్ట్ ఇదైతే ఏమోనండి అలాగ అనిపించింది, ఇది కావాలని ఇచ్చింది, తీసేసుకున్నాము. బాగుంది, కాకపోతే పైసలు పెట్టుకున్నది. ఇలా అయితే డబ్బులు వేసుకుంది. ఇది కూడా కంపక్స్ లానే ఉంది, సేమ్ చూడండి, సేమ్ చోటామిన్ మిక్కీ 2 కంపక్సెస్ అన్నట్టు మిక్కీ లాగా. ఇది పైన క్యాప్ అయితే వచ్చింది, ఆ పక్కకి పెట్టా, తర్వాత పెట్టుకుందాం. సో ఇదైతే ఒకటి. ఇదైతే ఇది కూడా కంపక్స్ లానే ఉంది, కాకపోతే దీంట్లో మా మోక్ష మనీ అయితే దాచిపెట్టుకుంది. ఆమె గల్లలాగా అదైతే అలా డబ్బులు వేసి దాచిపెట్టుకుందండి, ఎవరు తీసుకోకుండా కదా, అతుక్కోకుండా. నెక్స్ట్ మా ఇషిత కంపక్స్ అండి. ఆల్రెడీ ఆమెకు మంచి పెద్దది కంపక్స్, బస్సు కంపక్సే ఉంది, కాకపోతే చిల్లని నాకు కావాలంటే అదైతే తీసుకుంది. ఓల్డ్ కంపక్స్. ఇదైతే బాగుంది, ఓపెన్ చేసి చూపియమ్మ. ఓపెన్ చేయాలి, ఇట్లా తీసుకోవచ్చు, చెల్లదు అట్లా రాదు. ఇలా అయితే 2 లేయర్స్ లాగా వచ్చాయండి. ఫస్ట్ వన్, ఇట్లా సెకండ్ వన్. ఇట్లా ఫస్ట్ వన్, సెకండ్ వన్. చాలా బాగుంది, మంచిగా ఉంది. ఇప్పుడు మా ఇషిత 3rd క్లాస్ కాబట్టి అన్ని పిచ్చి పిచ్చి కంపక్స్లు కాకుండా యూజ్ అయ్యే కంపక్స్ తీసుకుంది. కొంచెం అన్నీ పెట్టుకోవచ్చు, అన్నీ అయితే యూజ్ అవుతుంది. కవర్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అండి, అది ఎవరు తినలేదు ఈ లోకంలో, ప్రింగిల్స్. నెక్స్ట్ అయితే ప్రింగిల్స్ అయితే పట్టింది ఒరిజినల్. మొన్న అయితే వేసింది కావాలని, వాళ్ళైతే ఆల్మోస్ట్ సగం తినేసింది, ఇంకా సగం దాచిపెట్టుకుంది అది కావాలని. ఏంటి మోక్ష అది? ఏంటి ప్రింగిల్సా? నీకు తెలుసా అది? తిన్నావా? ఇట్లా టేస్ట్ బాగుందా? నెక్స్ట్ అయితే అదొక ఐటమ్ అయితే తీసుకుంది. నెక్స్ట్ బుక్స్ కవర్ అయితే తీసుకున్నారండి. చెరొక్కటి అయితే యూజ్ అవుతుంది కదా వాళ్ళ బుక్స్కి అని 2 అయితే కవర్స్ తీసుకున్నాము. ఒకటి హనీకి, ఒకటి మోక్షకి, తర్వాత ఇస్తుండే. ఇవైతే 2 బుక్స్ కవర్ కదా. నెక్స్ట్ చెప్పులు. ఆమెకి సైండిల్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది తీయడం, వేసుకోవడం స్కూల్లో. సో అలాంటివి కాకుండా స్లిప్పర్స్ అయితే ఇవి కొంచెం మంచిగా ఉన్నాయండి. అందుకే మా మోక్షకి అయితే స్లిప్పర్స్ తీసుకున్నాము, శాండిల్స్ కాక. ఎవరి మోక్ష అవి చెప్పల్స్ ఇయేనా? బాగున్నాయా? ఇక చూడండి, స్లిప్పర్స్ అయితే ఒక జత తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా రెయిన్ కవర్ అయితే తీసుకున్నామండి మోక్షకి. అసలే రైనింగ్ సీజన్ కదా, సో అందుకని ఒక రైనింగ్ కవర్ అయితే తీసుకున్నాము. చాలా యూజ్ ఉంది, బాగుంది మోక్షకి అయితే చూడడానికి. మోక్షకి అయితే వేస్తుంది మా హనీ సైజ్ లేవండి అందులో, అందుకే ఆమెకైతే తీసుకోలేదు. మా మోక్షకే ఉంది, మంచి కంఫర్టబుల్గా ఉంది, మంచి చిన్నగా, అందుకే ఆమెకే తీసుకున్నాం. ఏంటిది మోక్ష అది? రెయిన్ కోటా? బటన్స్ పెట్టుకోవాలి, బటన్స్ తర్వాత పెట్టుకుందాంలే. సో ఇదండి మా మోక్షకి అయితే ఒకటి రెయిన్ కోట్ అయితే తీసుకున్నాము, చిన్నగా బాగుంది కదా. సో ఇవైతే తీసుకున్నాము. ఇప్పుడు అసలే వర్షం వస్తూ ఉంటాయి, స్కూల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మా మోక్షకు లేదు, ఇదైతే తీసుకున్నాము. మా హనీకి అయితే ఒకటి ఉంది, సో అందుకని హనీకి తీసుకోలేదు. మా మోక్షకు లేదు కాబట్టి తీసుకున్నాము. మంచి డాన్స్ వేస్తుంది మా మోక్ష. కూర్చో. నెక్స్ట్ అయితే ఇక స్కూల్ అంటే మెయిన్గా కావాల్సిన ఇవేనండి పిల్లలకి. ఇవి లేనిది ఇంకా స్కూల్ వేస్ట్ అన్నట్టు.
సో కంపల్సరీ ఉండాలి కాబట్టి అవి తీసుకున్నాము. షూస్ అండి, సో మెయిన్గా వాళ్ళకి కావాల్సిన బుక్స్తో పాటు ఇది కూడా కంపల్సరీ ఉండాలి, లేకుంటే స్కూల్కి అలౌ చేయరు స్కూల్లో. సో కంపల్సరీ ఇయర్కి చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా అన్నీ ఉన్నాయి షూస్ అండి మెయిన్గా ఇంపార్టెన్స్. ఇలా అన్నీ ఉన్నాయి. షూ అయితే తీసుకున్నాము ఇద్దరికి. నెక్స్ట్ మీకు చూపిస్తాను. షాపింగ్ అయితే మంచిగా చేసినాం. ఫుల్ ఎంజాయ్ షాపింగ్. స్కూల్ షాపింగ్ కదా ఇది. స్కూల్ షాపింగ్, నాట్ సమ్మర్ షాపింగ్. ఇది మా సాక్సెస్. ఇవైతే సాక్సెస్ అండి, చెరీ 2 అయితే తీసుకున్నాము. ఆల్రెడీ కొంచెం ఓల్డ్ ఉన్నాయి, ఇది మా మోక్షది అనుకుంటా. అసలే వర్షాకాలం కాబట్టి ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి నేనైతే 2 తీసుకున్నాను. ఆల్రెడీ 2 ఇంట్లో ఉన్నాయి. సో మొత్తం 4 అండి. మోక్షది కదా ఇవి మోక్షు. నావి ఇవి నాయి వైట్ సాక్సెస్. వైట్ అండ్ బ్లాక్ చెరీ 2 తీసుకున్నాము. నెక్స్ట్ సో వైట్ సాటర్డే ఓన్లీ కాబట్టి ఒకటే తీసుకున్నాను, సరిపోతాయని. నెక్స్ట్ ఇవైతే షూస్ అండి. చూపిస్తా. ఫస్ట్ మా మోక్షది అనుకుంటా. షూ అండి మా మోక్షకు ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే కొంచెం లూజ్, కొంచెం పాతగా అయిపోయినాయి అని ఇక మా హనీ గొంట అంటే కావాలి అని ఏడ్చింది. అందుకే సో తీసుకున్నాము చిన్న పాపకి కూడా. సో పోయినసారి అయితే బెల్టే కాకుండా మేము థ్రెడ్స్తో తీసుకున్నాము, అవి కొంచెం ఇబ్బందిగా ఉందని ఈసారి అయితే బెల్ట్ లాగా తీసుకున్నాము. బాగున్నాయండి ఇవి షూ. ఈసారి బెల్ట్ లాగా తీసుకున్నాము. ఇవన్నీ మా మోక్షి అయితే షూ ఇవి. నెక్స్ట్ మళ్ళీ నీట్గా చదువుకోండి, నీట్గా పెట్టేసేయాల మళ్ళా. అవి పెట్టకుండా ఏం కాదు, నేను తర్వాత చదువుతాలే, పక్కకి పెట్టేసి. ఇవైతే మా చిన్న పాప అండి, మా మోక్షి షూ. నెక్స్ట్ ఇవైతే మా హనీ. ఇయర్ కొత్త సంవత్సరం కాబట్టి కొత్తవి. సో మా పెద్ద పాప అండి, ఇవి పిన్ లాగా తీసుకుంది. ఏమే బెల్ట్లా అట్లా తీసుకో అంటే నాకు అట్లా వద్దు, నాకు ఇవే కావాలని ఇచ్చింది. సో ఆమె ఇష్ట ప్రకారమే ఉండాలి కాబట్టి ఆమెకు ఇలా పిన్ లాగా తీసుకున్నాము. సైజ్ వచ్చేసి 12. సో ఇవన్నీ మా పెద్ద పాపయి షూ. నెక్స్ట్ నీట్గా చదువుకోవాలి మళ్ళీ. ఇవ్వండి వాళ్ళు వాళ్ళకు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాము. సో ఎక్స్ట్రా ఏమైతే కొనలేదండి. ఇది తప్ప. ఇదండి మా వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం మా వీడియోని కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ పిల్లలు కూడా స్కూల్ షాపింగ్ చేశారా అయితే కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్, బాయ్ చేయండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ. ప్లీజ్. బాయ్ బాయ్.